అనవసరంగా తీసుకునే డ్రగ్స్ అనగా మందులు శరీర ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. అటువంటి డ్రగ్స్ అనగా మందుల్లో పెయిన్ కిల్లర్స్ ఒకటి. సాధారణంగా చాలా మంది పెయిన్ కిల్లర్స్ కు చాలా అలవాటు పడి ఉంటారు. ఏ చిన్న నొప్పి అనిపించినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పెయిన్ కిల్లర్స్ తినేస్తుంటారు. చాలా మంది అతి చిన్న సమస్యలకి చిన్న తలనొప్పి లేదా ఋతుక్రమంతో వచ్చే సాధారణ నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ నేచురల్ పెయిన్ కిల్లర్స్ లోనే చాలా రకాలు యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ అనగా నొప్పి నివారణి ఉన్నాయి. ఈ సహజ నేచురల్ పెయిన్ కిల్లర్స్ ను ఇంటర్నల్ గా మీ డైట్ లో చేర్చుకోవచ్చు. మరికొన్ని ఎక్స్టర్నల్ గా మసాజ్ చేయవచ్చు. నేచురల్ పెయిన్ కిల్లర్స్ మీ నొప్పి నివారించడానికి చాలా బాగా సహాయం చేస్తాయి. కానీ అదే సమయంలో ఏ దీర్ఘకాలం మరియు దీర్ఘకాల నొప్పులకు వైద్యం తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల అవి కేవలం నొప్పి సంకేతాలను అడ్డుకోవడంతో కండరాలు సడలించడం లేదా నరాలకు ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. వేడి అనేది నొప్పి నివారణగా పరిగణించవచ్చు. నొప్పిని నివారించడానికి దీంట్లో చేసుకునే సాధారణ పరిష్కారం. మరి ఆ సహజ నివారణి ఉపయోగాలేంటో ఒకసారి చూద్దాం. లావెండర్ ఆయిల్. లావెండర్ ఆయిల్ కామన్ టైప్ పెయిన్ కిల్లర్. బాడీలో ఎలాంటి నొప్పైనా తగ్గిస్తుంది. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ ను బాడీలో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఎప్సమ్ సాల్ట్. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిని నోట్లో పోసుకొని పొక్కలించడం లేదా గార్గిల్ చేయడం వల్ల చాలా మంచి ప్రభావాన్ని చూపెడుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడ్డ ఎటువంటి వాపులైనా ఉప్పు తగ్గిస్తుంది. కాబట్టి రోజులో 2-3 సార్లు ఇలా ఉప్పు నీటిని గలగరించడం వల్ల గొంతు నొప్పి నివారించుకోవచ్చు. కొద్దిగా ఉప్పును నీటిలో వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కేయాన్ పెప్పర్. కేయాన్ పెప్పర్ హార్ట్ ఫుడ్. ఇది బాడీ పెయిన్స్ ను తగ్గించడంలో ఒక మంచి పెయిన్ కిల్లర్. ఆపరేటివ్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. యూకాలిప్టస్ ఆయిల్. తరచూ తలనొప్పితో బాధపడుతున్నట్లయితే యూకాలిప్టస్ ఆయిల్ తలకు మర్దన చేసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంశాలు నొప్పి నివారణగా పనిచేస్తుంది. పసుపు. కీళ్ల నొప్పులు అర్థరైటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలు. పంటి నొప్పితో బాధపడుతుంటే కనుక లవంగాలను నమలడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గమ్ ఇన్ఫ్లమేషన్ గా పనిచేస్తుంది. లవంగాల్లో ఉండే ఈజినల్ అనే కారం కరిగించే అంశం ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన సహజ నివారిణి. హార్ట్ కంప్రెసర్. నెక్ పేర్ జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు హార్ట్ కంప్రెసర్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. హాట్ వాటర్ బ్యాగ్ తో కాపడం పెట్టుకోవాలి లేదా క్లీన్ గా ఉండే టవల్ ను హాట్ వాటర్ లో డిప్ చేసి కాపడం పెట్టుకుంటే నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కోల్డ్ కంప్రెసర్. కండరాలు నొప్పులను నివారించడంలో కోల్డ్ కంప్రెసర్ గ్రేట్ గా సహాయపడుతుంది. తలనొప్పి, కండరాలు నొప్పులున్న ప్రదేశంలో ఐస్ క్యూబ్స్ తో మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లం. అల్లంను ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది కండరాలను స్టిఫ్ గా ఉంచడంతో పాటు కీళ్ల వాపులను తగ్గిస్తుంది. ఇది పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పి నివారిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఉల్లిపాయ, వెల్లుల్లి వల్ల బాడీ పెయిన్ నేచురల్ గా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో కూడా ఇన్ఫెక్షన్స్ తో పోరాడే బాడీ పెయిన్ ని తగ్గిస్తుంది. మీ చెవులలో శ్లేష్మం చేరినట్లయితే అప్పుడు మీకు చెవి నొప్పి వస్తుంది. వేడి ఆవాల నూనెకు మెత్తగా చేసిన వెల్లుల్లి జోడించండి. ఇప్పుడు తక్షణ నొప్పి ఉపశమనానికి మీ చెవులలో కొన్ని చుక్కల నూనెను పోయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.